వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందంటే కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఒట్లు, ఇచ్చిన హామీలకి తూట్లు వాళ్ళ సంకల్పంగా ప్రభుత్వ పాలన చేస్తున్నారు. ఈరోజు కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రతిరోజు నిత్యం 400 నుంచి 500 ఓపీలు నడిచేటువంటి ఈ హాస్పిటల్కి రహదారి వెంట ఉన్నటువంటి హాస్పిటల్ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మందులు లేవు, డాక్టర్లు లేరు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఖమ్మం, సూర్యాపేట లాంటి పరిసర వాటి పట్టణాలకు పంపిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏవైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రో అది కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కోదాడ శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారి చొరవతో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబ్బుల్ని వీరు ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులకే ఈ ఓన్లీ శిలాఫలకం 29 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిరు. కానీ 100 పడకల హాస్పిటల్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏది కూడా స్టార్ట్ చేయలేదు. కాబట్టి తక్షణమే వాటి యొక్క ఈ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క 100 పడకల నిర్మాణ పనులు తక్షణమే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది.